అమెరికా తన మూడవ యుద్ధ నౌకైన యుఎస్ఎస్ జార్జ్ హెచ్డబ్ల్యూ బుష్ను పశ్చిమాసియా ప్రాంతంలో మోహరించింది. అయితే ఈ పరిమాణం ఇరాన్ యుద్ధంపై స్పష్టమైన సంకేతాలను మనకిస్తుంది. ఇప్పటి వరకు ఇరాన్ యుద్ధం కొంతవరకు ఆగినట్లుగా మనకు అనిపించినా కూడా ఇప్పుడు మళ్ళీ పరిస్థితులు అనేవి మారుతున్నాయి. లెబనాన్ ఇజ్రాయెల్ మధ్య ఉన్న కాల్పుల విరామం పొడిగింపును మనం కూడా చూసాం. అయినప్పటికీ ఈ చర్చలు అనేవి పూర్తిగా సక్సెస్ కాకపోవడంతో ఈ యుద్ధం అనేది మళ్ళీ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ విషయంలో ఈ పరిస్థితులు అనేవి చాలా కీలకంగా మారుతున్నాయి. కరెక్ట్గా చెప్పాలంటే ఈ విషయంలో ఎటువంటి పురోగతి కూడా మనకి కనిపించడం లేదు. ఇప్పటివరకు జరిగిన 2 రౌండ్ల చర్చలు కూడా విఫలమయ్యాయి. పాకిస్తాన్లో చర్చలు జరిగినప్పుడు ఇటువంటి ఫలితాలే వస్తాయని చెప్పి చాలా మంది తమ యొక్క అభిప్రాయాలను బయటికి చెప్తున్నారు. అంటే మొత్తమే చూస్తున్నట్లయితే ఈ యుద్ధం అనేది మళ్ళీ ప్రారంభం అయ్యేలానే మనకి కనిపిస్తుంది. అయితే ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇచ్చిన ప్రకటన కనుక మనం గమనించినట్లయితే పరిస్థితి అనేది ఎంత తీవ్రం అవుతుందో మనకు అర్థమవుతుంది. మరోవైపు నుండి ఇరాక్కు చెందిన ఐఆర్జీసీ కూడా కీలక ప్రకటన చేస్తుంది. అయితే ఈ ప్రకటనని మనం చాలా క్లియర్గా కనుక గమనించినట్లయితే యుద్ధానికి మళ్ళీ ప్రణాళికలు చేస్తున్నారనే విషయం మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అమెరికా కేవలం తన సైన్యాన్ని తిరిగి తన చోట చేర్చడానికి వేచి చూస్తుంది. ఎందుకంటే తన బలగాన్ని సిద్ధమైన తర్వాత ఇరాన్ను పూర్తిగా దెబ్బతీసేందుకు చివరి ప్రయత్నం చేయాలని చెప్పి వారు భావిస్తున్నారు. అయితే అక్కడ కనిపిస్తున్న పరిస్థితులు కూడా ఇటువంటి ప్రణాళికలకు సంబంధించినవి అని చెప్పి మనకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇది చూసి ప్రపంచ దేశాలతో పాటు ముఖ్యంగా గల్ఫ్ దేశాలు అనేవి చాలా ఆందోళన చెందుతున్నాయి. అందుకనే పశ్చిమాసియా ప్రాంతంలో జరుగుతున్న ఈ కొత్త పరిమాణాల పట్ల గల్ఫ్ దేశాలు అనేవి చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఇటీవల ఇజ్రాయెల్ నుంచి వచ్చిన ఒక ప్రకటన ఈ ఆందోళనను మరింతగా పెంచుతుంది. దీంతో ఆ ప్రాంతంలో ఉన్న శాంతి భద్రతలన్నీ కూడా దెబ్బతినే అవకాశం ఉందని చెప్పి చాలా మంది భావిస్తున్నారు. అమెరికా యుద్ధ నౌక మోహరింపు అనేది కేవలం రక్షణ కోసం మాత్రమే కాదని ఇది ఒక పెద్ద దాడుకు సంకేతం అని చెప్పి విశ్లేషకులు కూడా చెప్తున్నారు. అందుకని ఈ పరిస్థితులను మనం లోతుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో అక్కడ జరగబోయే పరిణామాలు ప్రపంచ రాజకీయాలను కూడా ప్రభావితం చేస్తున్నాయి. అందుకని దీని గురించి మనం మరిన్ని వివరాలను చాలా క్లియర్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అమెరికా మరియు ఇరాన్ మధ్య జరుగుతున్న పరిణామాలు యుద్ధం వైపు దారితీస్తున్నాయి. మొదటి రౌండ్ చర్చలు ఇప్పటికే పూర్తిగా విఫలమయ్యాయి. ఇంకా 2వ రౌండ్ చర్చల విషయానికి వచ్చినట్లయితే ఇరాన్ ఇందులో పాల్గొనకూడదని చెప్పి నిర్ణయించుకుంది. చర్చల వల్ల ఎటువంటి ప్రయోజనం కూడా లేదని చెప్పి ఇరాన్ భావిస్తుంది. అమెరికా కేవలం సమయాన్ని వృధా చేస్తుందని చెప్పి ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ నమ్ముతుంది. అమెరికా కావాలనే కఠినమైన షరతులు పెడుతుందని చెప్పి వారు అభిప్రాయపడుతున్నారు. అయితే షరతులను ఇరాన్ ఎప్పటికీ కూడా అంగీకరించదని కూడా అమెరికా కూడా తెలుసు. కేవలం ప్రపంచ దేశాల ముందు తాము శాంతిని కోరుతున్నట్లు నటించడానికి అమెరికా ఇలా ప్రయత్నిస్తుందని చెప్పి ఇరాన్ భావిస్తుంది. అమెరికా వంటి దేశాలను అసలు నమ్మలేమనేసి ఇరాన్కు చెందిన సైనిక వర్గాలు అనేవి స్పష్టం చేస్తున్నాయి. అందుకే చర్చల ప్రక్రియకు కొంచెం దూరంగా ఉండాలని చెప్పి వారు నిర్ణయించుకున్నారు. ఇరాన్ విదేశాంగ మంత్రి కూడా ఈ విషయంలో తన అసహనాన్ని వ్యక్తం చేశారు. శాంతి కోసం ఎంత ప్రయత్నించినా కూడా ఇరాన్ పార్లమెంట్ సెక్రటరీ కూడా ఇప్పుడు వెనక్కి తగ్గారు. అమెరికాతో చర్చలు జరపడం అనేది పూర్తిగా సాధ్యం కాదని చెప్పి ఆయన కూడా స్పష్టం చేశారు. ఎందుకంటే అమెరికా పెడుతున్న నిబంధనలు అనేవి చాలా కఠినంగా ఉన్నాయని చెప్పి వారు భావిస్తున్నారు. ఇరు దేశాల నుంచి వచ్చిన ప్రకటనలు కనుక మనం గమనించినట్లయితే యుద్ధం మళ్ళీ స్టార్ట్ అవడం ఖాయం అని చెప్పి మనకి కనిపిస్తుంది. మసూద్ పెజెస్కియాన్ మరియు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనలు కూడా ఇదే విషయాన్ని సూచిస్తున్నాయి. పైకి శాంతి గురించి మాట్లాడుతున్నా కూడా లోపల మాత్రం యుద్ధాన్ని పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తున్నారు. తమ దేశ ప్రజలకు శాంతి కోసం మేము ప్రయత్నిస్తామని చెప్పి చూపిస్తూనే వెనక నుంచి యుద్ధం కోసం ప్లాన్ చేస్తున్నారన్నమాట. గత 2-3 రోజుల్లో జరిగిన ఒకే ఒక సానుకూల అంశం ఏమిటి అంటే ఇజ్రాయెల్ మరియు లెబనాన్ మధ్య జరిగిన ఒప్పందం. వీరిద్దరి మధ్య కాల్పుల విరామం మరో 3 రోజుల పాటు పొడిగించారు. దీనివల్ల ఇంకా ఏదో ఒక రూపంలో చర్చకు అవకాశం ఉందని చెప్పి కొందరు భావిస్తున్నారు. అయితే ఇరాన్తో ఒప్పందం విషయంలో ఎటువంటి తొందరపాటు లేదని చెప్పి ట్రంప్ తేల్చి చెప్పేశారు. అంటే దీని అర్థం అమెరికా తన వ్యూహం కోసం ఇంకా సమయాన్ని తీసుకుంటుందని చెప్పి మనకు అర్థమవుతుంది. ఈ మధ్య పాకిస్తాన్లో జరిగిన చర్చలు పూర్తిగా విఫలం అవడం దీనికి మరో కారణం. ఇంకా చెప్పాలంటే మధ్యవర్తులుగా ఉన్న మిగతా దేశాలు కూడా ఇప్పుడు చేతులు ఎత్తేసి ప్రస్తుతం దౌత్యం ద్వారా ఈ సమస్య అనేది పరిష్కారం అయ్యే సూచనలు అయితే అసలు ఎక్కడా కూడా కనిపించడం లేదు. అంటే ప్రస్తుతం ఈ వివాదం అంతా కూడా స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ చుట్టూ తిరుగుతూ ఉంది. ఎందుకంటే ఇరు దేశాలన్నీ కూడా ఈ ప్రాంతం చుట్టూనే తమ యొక్క దృష్టిని కేంద్రీకరిస్తూ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే గత వారం రోజులుగా వస్తున్న వార్తలన్నీ కూడా కేవలం ఈ ప్లేస్ గురించి చర్చలు జరుగుతున్నట్లు మనకు కనిపిస్తుంది. స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ పై నియంత్రణ సాధించడం కోసం ఇరు దేశాల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. అమెరికా అక్కడ దిగ్బంధనం విధించాలని చూస్తూ ఉంటే ఇరాన్ మాత్రం దాన్ని తోచిపుచ్చుతుంది.
తమకు చెందిన 34 ట్యాంకర్లను అక్కడ నుంచి సురక్షితంగా పంపించామని కూడా ఇరాన్ ఈ మధ్య ప్రకటించింది. అందులో 19 ట్యాంకర్లు నేరుగా ఇరాన్కి చెందినవి కావడం అనేది ఇక్కడ ఒక విశేషం. అంటే అమెరికా వాటిని అడ్డుకోలేకపోయిందని చెప్పి ఇరాన్ ఇప్పుడు యుద్ధం చేస్తుంది. ఈ పరిణామాల తర్వాత అమెరికా తన నేవీ సెక్రటరీని పదవి నుండి తొలగించడం ఇక్కడ ఒక గమనార్హం. అయితే దీని వెనక కొన్ని వ్యక్తిగత కారణాలు ఉన్నాయని కూడా చాలా మంది చెప్తున్నారు. కానీ అసలు కారణం మాత్రం ఆ ట్యాంకర్లను అడ్డుకోలేకపోవడం అని చెప్పి మనకి తెలుస్తుంది. అమెరికా తన నేవీ సెక్రటరీ పదవి నుండి తొలగించడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ పై పట్టు కోల్పోవడమే ప్రధాన కారణంగా మనకి కనిపిస్తుంది. ఈ కీలకమైన జలసంధి వద్ద ఇప్పుడు సరికొత్త పోరాటం మొదలు కానుంది. ఎందుకంటే అమెరికా తన 3వ యుద్ధ నౌకైన USS జార్జ్ H.W. బుష్ ను అక్కడ మోహరించింది. ఈ యుద్ధ నౌక ఇప్పటి వరకు హిందూ మహాసముద్రంలో ఉండేది. అయితే ఇది ఇప్పుడు అక్కడ నుంచి వేగంగా పశ్చిమాసియా వైపు కదలడం మొదలుపెట్టింది. అయితే ఈ విషయాన్ని US సెంట్రల్ కమాండ్ స్పష్టంగా ధృవీకరించింది. ఇప్పటికే ఆ ప్రాంతంలో USS అబ్రహం లింకన్ మరియు USS జెరాల్డ్ అనే పెద్ద భారీ నౌకలు కూడా అక్కడే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ 3వ నౌక కూడా అక్కడికే వచ్చి చేరనుంది. అయితే 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఇంత పెద్ద నౌకాదళాన్ని తీసుకువెళ్లి నేరుగా పశ్చిమాసియాలో పెట్టడం ఇదే తొలిసారి. చరిత్రలో కూడా ఇలా ఎప్పుడు జరగలేదు. గతంలో ఆ ప్రాంతంలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా కూడా అమెరికా తన 3వ నౌకను తీసుకొచ్చి అక్కడ పెట్టవలసిన అవసరం అయితే రాలేదు. అయితే ఇలా చేయటం వల్ల ఇతర ప్రాంతాల్లో అమెరికా రక్షణ వ్యవస్థ బలహీనపడే అవకాశం ఉన్నా వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీన్ని బట్టి చూస్తే అమెరికా ఇరాన్ పై గట్టిగా దాడి చేయాలని చెప్పి నిర్ణయించుకున్నట్లుగా మనకి కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఇరాన్ ను డైరెక్ట్ గా రాతియోగాన్ని పరిస్థితుల్లోకి పంపించాలన్న లక్ష్యంతోనే అమెరికా ఈ ప్రణాళికలను చేస్తుంది. ఇది ఇరాన్, అమెరికా మరియు ఇజ్రాయెల్ దేశాలకు అత్యంత కీలకమైన సమయం. ఇప్పుడు ఇజ్రాయెల్ ఇప్పటికే యుద్ధానికి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంది. వారు కేవలం అమెరికా నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ విషయం నేరుగా ఇజ్రాయెల్కి చెందిన రక్షణ మంత్రి బయటికి చెప్పారు. ఇంకా చెప్పాలంటే ఇజ్రాయెల్కి చెందిన ప్రధానమంత్రి కంటే కూడా రక్షణ మంత్రి వేగంగా అంటే దూకుడుగా ప్రవర్తిస్తున్నట్లు మనకి కనిపిస్తుంది. ఇరాన్తో యుద్ధం చేయడానికి మేము 100% రెడీగా ఉన్నామని చెప్పి ఆయన గట్టిగా స్పష్టం చేశారు. దీన్ని బట్టి చూస్తుంటే అవకాశం దొరికిన వెంటనే ఇరాన్ పూర్తిగా తుడిచిపెట్టేయాలని చెప్పి వారు నిర్ణయించుకుని ఉన్నారు. రక్షణ పరంగా అలానే దాడి పరంగా కూడా మేము 100% పూర్తిగా రెడీగా ఉన్నాం. ఎప్పుడైనా సరే యుద్ధం స్టార్ట్ అయిందంటే మొత్తం క్లియర్ చేస్తామని చెప్పి వాళ్ళు నిర్ణయించుకొని ప్రకటన చేస్తూ ఉన్నారు. అంటే అమెరికా నుంచి అనుమతి రాగానే దాడులు అనేవి మొదలవుతాయి అన్నమాట. దీన్ని బట్టి చూస్తుంటే ఇజ్రాయెల్ నాయకులు వారి ప్రకటన విషయంలో చాలా క్లియర్గా చాలా స్పష్టంగా ఉన్నారు. వారికి ఎటువంటి మొహమాటం లేకుండా వారి యొక్క ఉద్దేశాలను బయటికి నేరుగా చెప్తున్నారు. అలానే గతంలో కాల్పుల విరామం జరిగిన సమయంలో కూడా దీనివల్ల ఎటువంటి ప్రయోజనం లేదనేసి నెతన్యాహు చెప్పారు. ఇప్పుడు వారి రక్షణ మంత్రి నేరుగా యుద్ధం గురించి మాట్లాడుతున్నారు. ఇలాంటి పెద్ద ప్రకటనలు ఊరికే రావు. లోపల యుద్ధాన్ని ఎలా మొదలు పెట్టాలి, మళ్ళీ దాన్ని ఎలా ముగించాలనే దానిపై తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయి. అందుకని ఈసారి జరిగే దాడి చివరిదిగా మరియు అత్యంత శక్తివంతమైనదిగా ఉండాలని చెప్పి వారి ప్రణాళికలు చేస్తున్నారు. అయితే ఇటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే దౌత్యపరమైన పరిష్కారాలకు కేవలం చెల్లుబాటు అయినట్లుగా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం పశ్చిమాసియాలోని ఈ నిశ్శబ్దం రాబోయే యుద్ధానికి ఒక సంకేతంలా మనకు కనిపిస్తుంది. అమెరికా యుద్ధ నౌకలు ఆ ప్రాంతానికి చేరుకోవడమే ఈ యుద్ధానికి నాంది పలికేలా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు కనుక మనం గమనించినట్లయితే అమెరికా ప్రతిష్ట ఈ వ్యూహంలో బాగా దెబ్బతిన్నట్లు కనిపిస్తుంది. ప్రపంచ దేశాల ముందు తమ శక్తిని నిరూపించుకోవాల్సిన సమయం అమెరికాకి ఇప్పుడు ఆసన్నమైంది. ఇప్పటికే చాలా దేశాలు అమెరికాను సీరియస్ గా తీసుకోవడం మానేసాయి. ముఖ్యంగా ఇరాన్ అనేక సందర్భాల్లో అమెరికాను ఎద్దవ చేస్తూ వస్తుంది. అందుకే అమెరికా తన 3వ నౌకను మోహరించి తన పూర్తి బలంతో ఇరాన్ మీద దాడి చేయడానికి సిద్ధమవుతుంది. ఈ పోరాటంలో ఇజ్రాయెల్ కూడా అమెరికాకు అండగా నిలిచింది. అయితే ఇది ఇజ్రాయెల్ కు చివరి అవకాశంగా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఉన్న అమెరికా ప్రెసిడెంట్ బెంజమిన్ యొక్క ప్రణాళికలకు అంగీకరించలేదు. కానీ ట్రంప్ అలా చేయటం లేదు. తన యొక్క ప్లాన్ పూర్తిగా సపోర్ట్స్ ఇస్తున్నారు. ఒకవేళ ఇప్పుడు కూడా ఇరాన్ కనుక అడ్డుకోలేకపోతే అది నెతన్యాహుకు వ్యక్తిగతంగా పెద్ద విఫలం అవుతుంది. తాను ముందు నుంచి చెప్తున్నట్లుగా ఇరాన్ను పూర్తిగా నిర్వీర్యం చేస్తానని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు నెతన్యాహు మీద ఉంది. ఇజ్రాయెల్ ఈ యుద్ధం కోసం అమెరికా కంటే కూడా ఎక్కువగా ఉత్సాహంతో సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి అవకాశం వారికి మళ్ళీ రాకపోవచ్చు. ఒక్కసారి కనుక పూర్తి స్థాయిలో దాడులు కనుక మొదలైతే ఇతర దేశాలు జోక్యం చేసుకుంటాయనేసి మరియు చివరికి ఏదో ఒక ఒప్పందం జరుగుతుందనేసి వారికి చాలా క్లియర్ గా తెలుసు. ఈలోపే ఇరాన్ వీలైనంత ఎక్కువగా దెబ్బతీయాలని చెప్పి ఇజ్రాయెల్ భావిస్తుంది. ఇప్పుడు ఇది ఇరాన్ కూడా ప్రాణ సంకటమైన స్థితిగా మారింది. శాంతి చర్చలు మరియు దౌత్యం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదనేసి ఇరాన్ కూడా అర్థమైంది. అందుకే వారు కూడా చర్చలను పక్కన పెట్టేసి తుది పోరాటానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఇరాన్లో ముఖ్యమైన నిర్ణయాలు వారి యొక్క సుప్రీం లీడర్ అయితే తీసుకోవడం లేదు. ఎందుకు అంటే ఆయన యొక్క ఆరోగ్యం బాగోపోవడం వల్ల ఆ బాధ్యతలన్నీ కూడా IRGCకి అప్పగించారు.
అయితే ఒక దేశంలో నిర్ణయాలు అనేవి సైనిక అధికారులు కానీ తీసుకోవడం మొదలు పెడితే ఆలోచనలన్నీ కూడా చాలా దూకుడుగా ఉంటాయి. దానికి తోడు రెండో రౌండ్ చర్చలకు రాకపోవడం ద్వారా ఐఆర్జీసీ తన యొక్క ఉద్దేశాన్ని స్పష్టంగా చాటి చెప్పింది. ఇప్పుడు వారు కేవలం యుద్ధం చేయడానికి మాత్రమే సిద్ధంగా ఉన్నారు. శత్రువుల నుండి మొదటి దాడి ఎప్పుడు జరుగుతుందా అని చెప్పి వారు ఎదురు చూస్తున్నారు. ఆ దాడి జరిగిన వెంటనే అంతకు మించిన స్థాయిలో బదిలివ్వాలని చెప్పి ఇరాన్ జనరల్స్ కూడా ప్లాన్స్ వేస్తున్నారు. స్టేట్ ఆఫ్ హార్మోన్స్ వద్ద ఇరు దేశాల మధ్య తీవ్రమైన ఉద్రిక్తతలు అనేవి ఇప్పటికీ కూడా నెలకొంటూనే ఉన్నాయి. అమెరికా తన పూర్తి శక్తిని పశ్చిమాసియాలో కేంద్రీకరించింది. ఇటు పక్క చూస్తున్నట్లయితే ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ దళాలు కూడా ధీటుగా సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాయి. ఈ వివాదం ఇప్పుడు ఒక సన్నటి దారం మీద ఆధారపడి ఉంది. ఒకవేళ అనూహ్యంగా ఏదైనా దౌత్యపరమైన మార్పు జరిగితే తప్ప యుద్ధం ఆగేలా కనిపించడం అయితే లేదు. మనం శాంతి కలగాలని కోరుకున్నా కూడా అక్కడ ఉన్న క్షేత్రస్థాయి పరిస్థితులు మాత్రం అంతకంతకు భిన్నంగా మారిపోతున్నాయి. ప్రపంచ నాయకుల ప్రకటనలు మరియు ఇరు దేశాల సైనిక దళాలను చూస్తూ ఉంటే పరిస్థితులు రోజు రోజుకి దిగజారుతున్నట్లుగా స్పష్టమవుతుంది. ట్రంప్, నెతన్యాహు మరియు ఐఆర్జీసీ జనరల్స్ అందరూ రెండో రౌండ్ యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. రెండో రౌండ్ చర్చలు విఫలం కావడం వల్ల ఇప్పుడు రెండో రౌండ్ యుద్ధం మొదలయ్యే సూచనలు పూర్తిగా కనిపిస్తూ ఉన్నాయి. కనుక ఏ సమయంలోనైనా ఒక పెద్ద వినాశకరమైన వార్త వినాల్సి రావచ్చు. ఈ ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలు ప్రపంచ శాంతికి పెద్ద సవాలుగా మారుతూ ఉన్నాయి. కనుక వీడియో చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయం ఏంటనేది ఖచ్చితంగా మర్చిపోకుండా కింద కామెంట్లో తెలియజేయండి. అలానే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.